హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మంచి హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలో మనం సెస్టిల్ ఏడి ట్యాబ్లెట్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్గా ఈ సెస్టిల్ ఏడి ట్యాబ్లెట్లో లోపారమైడ్ మెడిసిన్ ఉంటుంది. ఈ లోపారమైడ్ అనేది మనకి యాంటీ డయేరియల్ మెడిసిన్గా పనిచేస్తుంది. యాంటీ డయేరియా అంటే డయేరియాని ట్రీట్ చేయడానికి ఉపయోగిస్తారు. అతిసారం లూజ్ మోషన్స్ని తగ్గించడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. సెస్టిల్ ఏడి ట్యాబ్లెట్ యొక్క ఉపయోగాలు చూద్దాం. సెస్టిల్ ఏడి ట్యాబ్లెట్ని అతిసారం డయేరియాని తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా ఇది ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి, ఇరిటబుల్ బౌల్ డిసీజ్ మరియు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ తగ్గించడానికి ఈ ట్యాబ్లెట్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ యొక్క లక్షణాలు ఏంటో చూద్దాం. కడుపు నొప్పి, స్టమక్ పెయిన్, మలబద్ధకం, కాన్స్టిపేషన్, మోషన్ అనేది ఫ్రీగా ఉండదు, అతిసారం, లూజ్ మోషన్స్, గ్యాస్ ప్రాబ్లం, కడుపు ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి టైంలో ఈ ట్యాబ్లెట్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్, ట్యాబ్లెట్ ఎలా పనిచేస్తుంది చూద్దాం. ఈ ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల ప్రేగు యొక్క కదలికలు సహజంగా తగ్గుతాయి. అలా తగ్గడం వల్ల మనకి మోషన్స్ అనేవి తగ్గుతాయి. ఈ ట్యాబ్లెట్ సాధారణంగా అతిసారం అంటే డయేరియా వల్ల కోల్పోయే నీరు మరియు లవణాలని మన శరీరం తిరిగి గ్రహించడానికి ట్యాబ్లెట్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి సైడ్ ఎఫెక్ట్స్, దుష్ప్రభావాలు. మలబద్ధకం, కాన్స్టిపేషన్ ఉంటుంది, వాంతులు, వామిటింగ్స్ ఉంటాయి, తలనొప్పి, హెడేక్ అనిపిస్తూ ఉంటుంది, కడుపు నొప్పి, స్టమక్ పెయిన్ వస్తూ ఉంటుంది, వికారం, నజియా, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూస్తూ ఉంటాం ఈ ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి వార్నింగ్ అండ్ ప్రికాషన్స్. ఈ ట్యాబ్లెట్ని ఎవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోకూడదు చూద్దాం. లివర్, కాలేయం సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు మాత్రమే ట్యాబ్లెట్ తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ మరియు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కూడా డాక్టర్ సలహా మేరకు తీసుకోవాలి. 12 years కంటే తక్కువ వయసు కలిగిన వారు డాక్టర్ అడ్వైజ్ తీసుకొని మాత్రమే ట్యాబ్లెట్ పిల్లలకి ఇవ్వాలి. ఈ ట్యాబ్లెట్ వాడుతున్నప్పుడు తీసుకోకూడని ఆహార పదార్థాలు చూద్దాం. స్పైసీ ఫుడ్స్, మసాలాతో చేసిన ఆహార పదార్థాలు, ఫ్రైడ్ ఫుడ్స్, వేయించిన ఆహార పదార్థాలు, మాంసము, చికెన్ ఇలాంటివి తీసుకోకూడదు. ఆయిల్ ఫుడ్స్ తీసుకోకూడదు. వాటర్ ఎక్కువగా తాగాలి, బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి, జ్యూసెస్ ఎక్కువగా తీసుకోవాలి. దానివల్ల మనకి బాడీ అనేది హైడ్రేటెడ్గా ఉంటుంది. థ్యాంక్ యూ. రాణి రెడ్డి ఫార్మసిస్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.